హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మసాలా దోశ ఇంట్లోనే టేస్టీగా అలానే హోటల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడైతే హెల్తీగా మనమైతే ఇంట్లోనే చేసుకోవచ్చండి. జస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలానే చట్నీలు చేసుకుంటే చాలు. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ అయితే నేను రేషన్ బియ్యాన్ని అయితే వేసుకున్నానండి. ఇక్కడ ఇంకొక గ్లాస్ కూడా వేసుకున్నాను. యాక్చువల్గా నేనైతే మామూలుగా రేషన్ బియ్యంతోనే ఏ దోశ అయినా ఇడ్లీలైనా చేస్తానండి. సో ఇక్కడైతే ఇంకొక గ్లాస్ వేసుకున్నాను. ఒక 3 గ్లాసులు రేషన్ బియ్యానికి ఒక పిడికెడంతా శనగపప్పు అయితే వేసుకున్నాను. అలానే ఒక 3/4 గ్లాస్ అంతా నేను ఉద్దిపప్పు అయితే వేసుకున్నానండి, అంటే 75% గ్లాసు. అలానే ఒక 1/4 గ్లాస్ అంతా కందిపప్పు వేసుకున్నాను. ఇవంతా నీట్గా కడుక్కోవాలండి. ఇక్కడ మసాలా దోశ కాబట్టి చాలా క్రిస్పీగా ఉండాలి కాబట్టి నేనైతే కందిపప్పు అయితే యాడ్ చేశాను. లేదన్న వాళ్ళు ఎక్కువగానే శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేనైతే నీట్గా వాష్ చేసుకున్నానండి. అలానే ఒక 1/4 గ్లాస్ అంతా అటుకులు అయితే వేసుకున్నాను. సో ఇవన్నీ నీట్గా అయితే కడుక్కోవాలండి. ఫస్ట్లో ఎక్కువగా ఎక్కడ కూడా పురుగులు లేకుండా, అలానే మధ్య మధ్యలో బియ్యాల్లో ఒడ్లు ఉంటాయి కదా, ఏం కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 6 అవర్స్ అయినా నానబెట్టాలండి. సో నేను 6 అవర్స్ నానబెట్టిన తర్వాత ఒక క్యారీలోకి అయితే వేసుకున్నాను. నేను ఎప్పుడు అవుట్ సైడ్ అయితే పిండి అడుచుకుంటానండి. సో అందుకనేసి నేను క్యారీలో తీసుకెళ్తాను. ఇక్కడ మనకైతే పిండి అడిచిన తర్వాత ఎప్పుడు అలానే పెట్టకూడదు, పర్మెంటేషన్ కావాలి కాబట్టి కింద నుంచి మొత్తం అంతా టోటల్గా కలపాలి. సో అప్పుడైతేనే పిండి అనేది బాగా పులుస్తుంది. అలానే ఇక్కడంతా దగ్గరగా తీసుకొని కలుపుకోవాలి. ఇక్కడే కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ యాడ్ చేసుకోవచ్చు అండి. అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసి ఓవర్ నైట్ అయితే పర్మెంటేషన్ చేయాలి. ఇక్కడైతే ఆలుగడ్డ అయితే నీట్గా క్లీన్ చేసుకొని అయితే ఒక హోల్ నైట్ అయితే వదలాలి. ఇక్కడైతే నేను పొటాటోని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లోకి వేసి కొంచెం అంత సాల్ట్ వేసి అయితే ఉడకపెట్టుకుంటున్నానండి. ఇక్కడైతే నేను చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ చట్నీ నేను చాలాసార్లు చేశానండి, నా ఛానల్లో ఉంది. ఎక్కువగా నెల్లూరు ఎర్రకారం చట్నీ, అలానే టమాటా రెడీ చట్నీ కూడా ఉంది. కావాల్సిన వాళ్ళు చూడొచ్చు. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడైతే ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే మనము కుక్కర్లో అయితే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ డేకి దోసపిండి చూసారా ఇలా పులిసింది. సో నేనైతే దోసపిండి ఇంకా కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగే ఫస్ట్ చట్నీలన్నీ రెడీ చేసుకుని తర్వాత దోసపిండి అయితే ఓపెన్ చేస్తానండి. సో ఇక్కడైతే నేను ఇంకొక పాత్రలోకి తీసుకొని నీట్గా అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మిక్స్ చేసుకొని సపరేట్ పాత్రలోకి అయితే వేసుకోండి. ఇక్కడైతే ఆ పిండికి సరిపడా సాల్ట్ అలానే సోడా అయితే వేసుకోవాలి. ఎప్పుడు ఎక్కువ పిండిలో వేయకూడదు. మనం ఎంత కావాలో ఆ పిండిలో వేసుకున్నామంటే మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా నెక్స్ట్ డేకి ఉంటుంది. సో ఇక్కడైతే నేను సోడా అలానే సాల్ట్ వేసి ఇక్కడైతే కలపెట్టుకుంటున్నాను. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక విజిల్ అయితే వచ్చేసిందండి పొటాటో. సో ఇక్కడైతే నేను పొటాటో పీల్ తీసేదానికి ఒక సపరేటు ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి. అంతా నీట్గా అయితే తీసేసేయాలి. ఇలా ఉడికించుకుంటేనే మనకు పొటాటో అనేది గ్యాస్ట్రిక్ ఉండదు. ఈ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకొని అలానే పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం జీలకర్ర అలానే శనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఫ్లేవర్ అయితే తాలింపుకి చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే అలానే కొంచెం అంతా ఇంగు వేసుకొని కలబెట్టుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అలానే ఆనియను కొంచెమే అంత వెల్లుల్లి దంచుకొని పెట్టుకోవాలి. సో అన్నీ ఒకటేసారి పెనంలోకి వేసుకొని నీట్గా వేయించుకోవాలండి. ఇక్కడైతే 1 by 1. సో నేను ఆనియన్ అంతా వేగిన తర్వాత మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ మీకు టమాటా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లెమన్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో కొంచెం అంత పసుపు వేసుకొని మనమైతే ఆల్రెడీ పొట్టు తీసి పెట్టుకున్న ఉర్లగడ్డను అయితే వేసుకోవాలి. ఇక్కడ కొంచెము వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం జస్ట్ లెమన్ రైస్ అయితే పిండుకుంటాను ఒక్కొక్కసారి అయితే అది కూడా వేసుకోనండి. టమాటా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరైతే నీట్గా పళ్ళాన్ని అయితే కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దోశ పెనం పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకొని దానిపైన దోశ అయితే వేసుకోవాలండి. మీకైతే ఎంత దోశ కావాలో అంత పిండి వేసుకొని దోశను అయితే తిప్పుకోండి. సో నేనైతే మీడియంగా వేసుకుంటానండి దోశలు, అంత పెద్దగా వేసుకోను, అలానే చిన్నలా వేసుకొని మసాలా దోశ కాబట్టి
ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకొని దానిపైన చట్నీ అయితే వేసానండి. ఈ చట్నీ అయితే రిసెప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదైతే ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి, దోశ ఎంత ఉందో అంత. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూసారా, దోశ అయితే నేను ఈవెన్గా స్ప్రెడ్ చేశానండి. అందులో చుట్టూరా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా దోశకి సైడ్లో ఆయిల్ వేసుకోవాలండి, అప్పుడైతేనే మనకు దోశ క్రిస్పీగా వస్తుంది, మధ్యలో బాగా వేగింటుంది కాబట్టి. సో మనకైతే బాగుంటుంది. సో ఇక్కడైతే మనము చుట్టూరా తిప్పుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు ఫైనల్గా పళ్ళెం కూడా రెడీ అయిపోయింది కాబట్టి పొటాటో కర్రీ. సో దోశ మీద స్ప్రెడ్ చేసుకున్నామంటే ఫైనల్గా మనకైతే మసాలా దోశ అయితే రెడీ అవుతుందండి. ఎలా ఇదైతే మనం ఇంట్లోనే ఎప్పుడైనా సండే టైమ్స్లో చేసుకున్నామంటే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి పిల్లలు అలానే ఇంట్లో వాళ్ళంతా ఇష్టంగా తింటారు. సో నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తానండి ఈ దోశలు. ఇక్కడైతే ఫైనల్గా మసాలా దోశ అయితే రెడీ అయింది. లాస్ట్లో కొంచెం అంత ఆయిల్ అయితే చల్లుకొని నీట్గా మనమైతే డిష్ అవుట్ చేసుకోవడమే. ఇక్కడైతే ఇంకొక దోశ అయితే వేస్తున్నానండి. యాక్చువల్గా ఈ దోశ అయితే ఉడిపిలో చాలా ఫేమస్, ఇక్కడ బెంగళూరులో ఎక్కువ కాస్ట్, అలానే అంతే టేస్ట్ కూడా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే ఇంకొక దోశ అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కట్ చేసుకున్న ఆనియన్ అలానే కారం చట్నీ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలానే ఇందులోకే మనమైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో కర్రీ వేసుకోవాలి. ఇవంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడే మీకు వెజిటేబుల్స్ కావాలన్నా కూడా కొంచెం అంతా వెజిటేబుల్స్ని విజిల్ వేయించుకునేసి జస్ట్ ఉడికిన తర్వాత అన్నీ కలుపుకొని ఇక్కడ దోశలో కూడా కలుపుకోవచ్చండి. ఇక్కడైతే వెజిటేబుల్ దోశ అని కూడా అంటారు, చాలా బాగుంటుంది. ఈ దోశ కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఆనియన్ చల్లుకొని. సో ఈ దోశ అలానే మసాలా దోశ జస్ట్ ఒక్కటి తిన్నా కూడా చాలు, కడుపు నిండిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను అంత నీట్గా అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ చల్లుకోవాలి. సో చూసారా, ఫైనల్గా మనకైతే దోశ అయితే రెడీ అయిందండి. జస్ట్ ఒకవైపు కాల్చితే చాలు, రెండు వైపులా కాల్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ దోశ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియోస్కి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.